అసలు కాస్ట్ ఎవరికి ఎక్కువ ఉంది, దేనికి ఎక్కువ ఉంది, ఏ రకమైనటువంటి వస్తువులకు ఎక్కువ ఉంది అనేది మనం కనుక చూసినట్టయితే ఇప్పటికి కూడా విద్యా వైద్య రంగాల్లో విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్ ఉంది, ద్రవ్యోల్బణం ఉంది. నార్మల్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో, నార్మల్ ఇన్ఫ్లేషన్ మనం తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ ఈ రెండు రంగాల్లో విపరీతమైనటువంటి ఇన్ఫ్లేషన్ ఉంది. అయితే విద్యా రంగానికి సంబంధించి కొంత స్టేషనరీ వాటికి ఐటమ్స్ కొన్ని ఎగ్జామ్షన్ ఇవ్వడం, కొన్ని తగ్గించడం జరిగింది. బట్ హెల్త్ కేర్ దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ కావచ్చు, వాటిని నిజంగా కూడా నిల్ ట్యాక్స్ కి తేవడం జరిగింది ఈ జరిగినటువంటి కొత్త రిఫార్మ్స్ లో. మెడికల్ ఎక్విప్మెంట్ మీద కూడా తగ్గించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి అంటే గవర్నమెంట్ నిజంగా ఈ రెండు రంగాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అని మనం అనుకోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడుకోవాలి ఏంటి అంటే, ఓవర్ 6 months కనుక మనం చూసినట్టయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఈ టారిఫ్స్ అని ట్రంప్ తెచ్చిన విధానం కావచ్చు, వీటన్నిటి వల్ల ఒక రకంగా మన ఆర్థిక వ్యవస్థ మంచిగానే ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక సిగ్నల్ ఏంటి అంటే కన్సంప్షన్ అనేది, అంటే ప్రజలు కొనేటువంటి దాన్ని తగ్గిస్తున్నారు అనేటువంటి ఒక సిగ్నల్ ఉంది. అది మనం వెహికల్ సేల్స్ కనుక చూస్తే, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కనుక చూస్తే, ఆటోమొబైల్ సెక్టర్ కనుక చూస్తే క్లియర్ సిగ్నల్ మనకు తెలిసింది ఏంటి అంటే ఇది డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉంది అని.